బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి 26వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మరోవైపు చూస్తే కనుక నిన్నటి నుంచి కూడా విస్తారమైన వర్షాలు ఏపీ అంతటా కూడా కురుస్తున్నాయి. ఏపీకి కూడా మరో 5 రోజుల పాటు విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అలజడిగా ఉంది. అయితే ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడితే దక్షిణ ఒడిశా నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా కేంద్రీకృతం అయి ఉంటుంది. ఆ నేపథ్యంలో విశాఖ మీదుగా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను విశాఖ సాగర్ తీరంలో ఉన్నాను. ఇక్కడ చూస్తే కనుక బీచ్ ప్రాంతం అంతా కూడా చాలా అలజడిగా కనిపిస్తూ ఉంది. సముద్రంలో అలల ఉధృతి కొనసాగుతుంది. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. గడిచిన 2 రోజుల నుంచి చూస్తే కనుక అల్లూరు జిల్లా చింతూరులో హైయెస్ట్ రైన్ఫాల్ అనేది రికార్డ్ అయింది. 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈ రోజు కూడా అల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం కురిసే రికార్డ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక చింతూరు, అల్లూరు జిల్లా, కృష్ణా, గుంటూరు, బాపట్ల ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోని కూడా సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే కనుక మరొక 5 రోజుల పాటు ఏపీలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే మత్స్యకారులకైతే మాత్రం ఇప్పటికే హెచ్చరికలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇటువైపు వాయుగుండంగా మారితే కనుక ఒడిశా ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం మీదుగా వాయుగుండం ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ తీర ప్రాంతాలన్నీ కూడా కొంత రఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం అంతా అలజడిగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులందరూ కూడా అప్రమత్తమై ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే అల్లూరి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే అలర్ట్స్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అక్కడ అల్లూరి ప్రాంతంలో ఉన్న అల్లూరి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని కూడా అధికారులు అలర్ట్ అవ్వాల్సి ఉంది. మరోవైపు చూస్తే కనుక కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు ఇటువైపు ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నింటిలోని కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో సాధారణ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగం అలర్ట్ అవ్వాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖపట్నం.